Namaste. Welcome to the PP Curious Minds YouTube channel. Before going to the topic, please like and subscribe. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జాతీయ పతాకం ఎందుకు ఎగరవేయబడుతుందో మీకు తెలుసా? ఈ సాంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారో మీకు తెలుసా? ఢిల్లీలోని ఎర్రకోట లేదా లాల్ కిలా 1857 వరకు దాదాపు 200 సంవత్సరాల పాటు మొఘల్ చక్రవర్తుల ప్రధాన నివాసంగా ఉంది. ఇది భారతదేశం యొక్క గొప్ప వారసత్వానికి చారిత్రక మరియు సాంస్కృతిక చిహ్నంగా ఉంది. 2024 ఆగస్టు 15న భారతదేశం తన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతోంది. ఈ సాంప్రదాయం 1947లో భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. 1947 ఆగస్టు 15న ఆయన ఎర్రకోట నుండి ప్రధానమంత్రిగా తన మొదటి ప్రసంగాన్ని ఇచ్చారు. దీంతో ఈ ప్రదేశం దేశ స్వాతంత్ర్యాన్ని జరుపుకునే చిహ్నంగా మారింది. ఎర్రకోట భారతదేశం యొక్క గొప్ప వారసత్వం మరియు స్వాతంత్ర స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. థీమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే 2024 వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్. 2047 నాటికి అంటే స్వాతంత్రం పొందిన 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని ఈ థీమ్ ప్రతిబింబిస్తుంది. మూడవసారి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ 2024 ఆగస్టు 15న 11వసారి రెడ్ ఫోర్ట్ నుండి ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక ప్రధానమంత్రిగా నిలుస్తారు. ఉదయం 7:30 జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ టు ద PP Curious Minds YouTube channel. Do subscribe for more informative videos. Thank you.